ఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది అంటూ కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలోని ఆ ఈదురుగాలుల ప్రభావం మీరు చూడొచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఏకంగా కొన్ని ప్రాంతాలకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితిని మనం చూసాం. సో ఇక్కడ నుంచి ఒకసారి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నిన్నటితో కంపేర్ చేసుకుంటే కనుక ఈ రోజు కాస్త వరదల ప్రభావం కాస్త మనకి తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ బట్ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. మీరు చూడొచ్చు నిన్న మనం చూసుకుంటే ఈ ప్రభావం ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ ప్రభావం మనకు చూడండి ఎలా ఉందనేది జస్ట్ నార్మల్గా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు. ఇటు తెలంగాణకు సంబంధించి ఇదిగో ఇక్కడ చూడండి నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఆదిలాబాద్ అంతగా ఉండకపోవచ్చు కానీ ఇటు నిజామాబాద్ తర్వాత మెదక్ ఈ ప్రాంతాల మీద మనకి ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ మనకి ప్రభావం కనిపిస్తోంది. ఇటు మహబూబ్ నగర్ మీద కాస్త మనకు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఇటు వరంగల్ ప్రాంతాల మీద నల్గొండ ఆ ప్రాంతాలు కనిపిస్తోంది. తర్వాత ములుగు ప్రాంతాలు కాస్త. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్ని ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇటు రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు చూడొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక పూర్తిగా ఇదిగోండి నిన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్నంతా ఈ ఆదిలాబాద్ నిర్మల్ ఈ ప్రాంతాల మీద మనం చూస్తాం. ఇప్పుడు చూసుకుంటే మనకి అఫ్కోర్స్ ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకుంటే ఆదిలాబాద్ మీద అంతగా మనకి ప్రభావం కనిపించిపోయినప్పటికీ నిజామాబాద్ మీద ఇంకా ఉంది. దాంతోపాటు మెదక్ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కూడా మనకు ప్రభావం కనిపిస్తోంది. మహబూబ్ నగర్ వరకు కూడా కాస్త మనకు కనిపిస్తోంది. నల్గొండతో పాటు వరంగల్ ఈ ప్రాంతాలు ఖమ్మం ఈ ప్రాంతాలకు సంబంధించి బట్ ఎక్కువగా మాత్రం మనకి నిజామాబాద్ మీద మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ ప్రాంతాలకు సంబంధించి అఫ్కోర్స్ కరీంనగర్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అటు ఇటుగా మనకి కనిపిస్తోన్న పక్షం. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తోందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. మీరు చూస్తే కనుక ఈరోజు అంటే 28వ తారీఖున రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ తెలంగాణకు. ఇటు భారత వాతావరణ శాఖ మొత్తంగా మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మరోవైపు జమ్మూ కాశ్మీర్లో రెడ్ అలర్ట్ కొనసాగింది. అక్కడ గ్రీన్ అలర్ట్ ఉంది. అక్కడి నుంచి ఆసేతు హిమాచల్ నుంచి మనకి ఇటు తమిళనాడు వరకు చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ అలర్ట్ మాత్రం తెలంగాణకు ఉందంటే కనుక ఇటు దేశవ్యాప్తంగా వర్షాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అంటే రేపు ఎలా ఉండబోతోంది 29వ తారీఖున మళ్ళీ ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఫ్రేమ్ అవుట్ అవుతుందా మీరు చూడొచ్చు. 29వ తారీఖున ఎలా ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది 29వ తారీఖున మళ్ళీ మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. 30వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ అంటే లైట్ తీసుకోవద్దండి. ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్ సిద్ధంగా ఉండండి సంసిద్ధంగా ఉండండి. అంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోవచ్చు. నిన్న మీరు గమనిస్తే నిన్న మొన్నటితో పోల్చుకుంటే అంటే 28వ తారీఖు గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఈరోజు. నిన్న మీరు గమనించుంటే దాదాపుగా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అయింది నిన్న కూడా ఇచ్చినప్పుడు. బట్ ఈరోజు మీరు చూస్తే రెడ్ అలర్ట్ కింద మారిపోయింది. అంటే ఏకంగా మధ్యలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. అంటే ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్ కాకుండా రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే అదే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం సిద్ధంగా ఉండాల్సిన సందర్భం ఒక్కసారిగా భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఇక్కడి నుంచి 2 రోజులు అంటే 29, 30కి చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ ఉంది. బట్ ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇటు తెలంగాణకు సంబంధించి ఓవరాల్గా చూసుకున్న తర్వాత ఆ తర్వాత జిల్లాల వారీగా ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిగో మీరు చూడొచ్చు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబ్ నగర్ హన్మకొండ వరంగల్ జనగాం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే మీరు చూస్తే కనుక ఈరోజు మనకి 3 అలర్ట్లు కూడా కొనసాగుతున్నాయి. ఓ పక్క రెడ్ అలర్ట్ ఉంది, ఇంకో పక్క ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది, ఇంకో పక్క ఎల్లో అలర్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే తెలంగాణకు భారీ వర్ష సూచన అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పటి వరకు 29 ఉదయం 8:30 వరకు కూడా రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో మరికొన్ని రిపోర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కామారెడ్డిలో ఇప్పటి వరకు ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా అంటే అర్థం చేసుకోవచ్చు. 42 సెంటీమీటర్లు 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇది తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక ఆదిలాబాద్, కుమరం ఆసిఫాబాద్, ఇటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాలకు చూడండి ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తే కనుక ఫోర్కాస్టింగ్లో ఇది ఆదిలాబాద్లో మరి ముఖ్యంగా ఓకే కాస్త జూమ్ అవుట్ చేస్తున్నాను సో దట్ ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడా కూడా ఇగో ఈ ప్రాంతాలకు సంబంధించిన వాయువ్య తెలంగాణ మీద ఇది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అంటే పశ్చిమ వాయువ్య తెలంగాణకు సంబంధించి ఈ ప్రాంతాల మీద, అంటే ఉత్తర తెలంగాణకు కాదు, దాదాపుగా పశ్చిమ తెలంగాణకు కాదు, ఇటు వాయువ్య తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ మనకి ఇంపాక్ట్ అనేది కాస్త మనకి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మీరు చూస్తే ఇటు నిజామాబాద్లోనే కాస్త ఇంపాక్ట్ మీరు కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నిజామాబాద్కి చూసారు ఆరెంజ్ డాట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్లో స్టిల్ ఇంకా భారీ వర్షం పడుతోంది. ఒక్కసారి నిజామాబాద్కి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉందని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నిజామాబాద్ మ్యాప్ అండి, ఇది నిజామాబాద్ మ్యాప్. నిజామాబాద్లో ఒకసారి చూడండి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా రిపోర్ట్లు చెప్తున్న మాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ అలర్ట్ అంటే మీరు చూడొచ్చు, ఏకంగా 11 సెంటీమీటర్ల నుంచి దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఓకే, ఒకసారి నేను స్క్రోల్ అప్ చేస్తున్నాను. సో దాదాపుగా ఒకసారి స్క్రోల్ అప్ చేద్దాం. ఇదిగోండి హెవీ ఆరెంజ్ అలర్ట్ మీకు కనిపిస్తుంది. ఆరెంజ్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా. ఆరెంజ్ అంటే దాదాపు 11 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఎక్కడెక్కడ ఆరెంజ్ కంటిన్యూ అవుతుందో చూద్దాం. ఇది నిజామాబాద్కి సంబంధించిన మ్యాప్, కంప్లీట్గా నిజామాబాద్కి సంబంధించిన మ్యాప్ అండి. సో ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సిరికొండలో భారీ వర్షం పడుతోంది. సిరికొండలో పాటు ఇటు ధర్పల్లె, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ బోధనలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ఆరెంజ్ అంటే దాదాపుగా భారీ వర్షం ఈ ప్రాంతాల్లో పడుతుందన్నమాట. అలాగే భారీ వర్షం, ఇది అతి భారీ వర్షం, లైట్గా తీసుకోవడానికి లేదు. ఇక్కడ మీకు ఆరెంజ్ బ్లింక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆరెంజ్ బ్లింక్స్ అన్నీ కూడా ఇవి ఆరెంజ్ అంటే భారీ వర్షం కాదు, అతి భారీ వర్షం. రిమెంబర్, అతి భారీ వర్షం పడుతుంది. నిజామాబాద్లో ఇంకా అతి భారీ వర్షం పడుతుంది. దాంతోపాటు భారీ వర్షం, ఈ గ్రీన్ ఉన్న చోట భారీ వర్షం పడుతుంది. అంటే దాదాపుగా 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడెక్కడ ఇదిగోండి ఇందల్వాయ్, దిష్పల్లి, దాంతోపాటు ఈ ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతూనే ఉంది నిజామాబాద్లో. ఇది మనకి లైవ్గా చెబుతున్న మాట. సో నిజామాబాద్లో ఇప్పటికే భారీ వర్షం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఇదిగోండి. రేపటికి భారత వాతావరణ శాఖ ఆల్రెడీ మనకి అలర్ట్స్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. ఇదిగోండి ఒక్కసారి మీరు చూడొచ్చు, కామారెడ్డికి సంబంధించి రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందా? రేపు ఉదయం వరకు కూడా హెవీ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. మీరు చూస్తే కనుక దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మెదక్ నుంచి మొదలు పెడితే, అంటే మెదక్ దాదాపుగా ఈ కొన ఒక్కసారి మీరు చూస్తే ఈ బార్డర్లో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ఈ ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఈ అలర్ట్ మాత్రం కంటిన్యూ అవుతోంది.